హాయ్ హలో నమస్కారం. నేను నరేష్ నాయక్ని. శ్రీరామ్ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నారో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి. ఇవాళ ముఖ్యమైన వీడియో ఇది. అందరు రైతులకు షేర్ చేయండి, ఎందుకంటే ఈ సంవత్సరం బాగా పత్తి పంట వేశారు రైతులందరూ. అలాగే ఇది మా పత్తి చేను. దీంట్లో ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి మోనో యాస్పెట్ చేసాం. మోనో యాస్పెట్ ఫస్ట్ స్ప్రేయింగ్ చేసాం. అలాగే సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసి ఐకా 1919 చేసాం. ఐకాను 1919 సెకండ్ స్ప్రే చేశాను. ఇప్పుడు మూడో స్ప్రే వచ్చేసి శ్రీరామ ఆర్గానిక్స్ వారిది జేబీ కాట్ అంటే ఇందులో 2 డబ్బాలు ఉంటాయండి. 2 జేబీ కాటు 2 ఉంటాయి. ఒకటి జేబీ ఒకటి కాట్ అని 2 ఉంటాయి. ఈ 2 ప్లస్ దీంట్లో ఎకరాకి ఒక 100 గ్రామ్ బోరాన్ అనేది యాడ్ చేశాను. బోరాన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా, ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, దానికోసం ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనకు ఇప్పుడు జేబీ కార్డు స్ప్రే చేసి ఇవాటికి 6వ రోజు మంచి పూత వస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది. అలాగే తెల్లదోమ, పచ్చదోమ, జీడ, నల్లి ఏమున్నా కూడా నీట్గా పోయినాయి, నీట్గా అయినాయి. ఎటువంటి ఏది లేదు. అలాగే మంచి గ్రోత్ వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తుంది, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. పూత అనేది చాలా బాగా వస్తుంది. ఈ 4-5 రోజుల్లో పూత అనేది చూసుకోండి, చాలా బాగా పూత అనేది రావడం జరుగుతుంది. ఈ చెట్టుకు చూడండి, ఈ చెట్టుకు చూస్తే మనకు పూత అనేది విపరీతంగా వస్తుంది. 1 2 3 4 5 ఒక్కొక్క కొమ్మకి 6 7 అట్లా వస్తున్నాయి పూతలు. బాగా పూత అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగే జేబీ కార్డ్తో రైతులకు ఉపయోగాలు ఏంటంటే పురుగు కూడా పనిచేస్తుంది. జేబీ కార్డు తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి, పిండి నల్లి, తర్వాత పేను బంక అలాంటివి ఏమున్నా కూడా క్లీన్ అయిపోతుంది, నీట్గా అయిపోతుంది, మంచి గ్రోత్ వస్తుంది. అలాగే పూత కాయ బాగా వస్తుంది, పూత అనేది కాపు అనేది బాగా వస్తుంది. క్రాప్ సెట్టింగ్కి మూడో స్ప్రే ఏదైతే ఉందో క్రాప్ సెట్టింగ్కి చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ఇది ప్రతి ఒక్క రైతు స్ప్రే చేసుకోవాలి. అలాగే ఐకా ఇంతకుముందు స్ప్రే చేసిన రైతులు సెకండ్ స్ప్రేలో ఐకా మందును ఎవరైతే స్ప్రే చేసుకున్నారో రైతులంతా అడుగుతూ ఉన్నారు, మాకు థర్డ్ స్ప్రే ఏం స్ప్రే చేయాలనేది. థర్డ్ స్ప్రే కాప్ సెట్టింగ్కి ఖచ్చితంగా శ్రీరామ్ ఆర్గానిక్స్ వాళ్ళు జేబీ కార్డు స్ప్రే చేసుకోమని ప్రతి రైతుకు సలహా చెప్తున్నాం. అలాగే వర్షాలు కూడా బాగా కురుస్తున్నామని. దీంతోపాటు మెయిన్ సమస్య ఇప్పుడు ఏంటంటే ఫ్లవర్ వస్తుంది కానీ డ్రాప్ అయిపోతుంది. దానికి జేబీ కార్డులో 100 గ్రాములు బోరాన్ పొడి అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అప్పుడు ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఆగుతుంది. అలాగే వర్షాలు తగ్గితే కాపు అనేది సెట్ అయిపోయింది. విపరీతమైన పూత వచ్చింది. అది ఇప్పుడు దగ్గరగా చూసుకుంటే పూత అనేది చాలా బాగా వచ్చింది, చాలా విపరీతమైన పూత వచ్చింది. హాయ్ హలో నమస్కారం. నేను నరేష్ నాయక్. శ్రీరామ్ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇది మా పత్తి పంట అండి. దీనికి మొదటి 3 స్ప్రేలు చేశాము. 3వ స్ప్రే కూడా అయిపోయింది. ఫస్ట్ స్ప్రే వచ్చి మోనో ఆర్తిను, సెకండ్ స్ప్రే వచ్చేసి ఐకా 319 స్ప్రే చేసాం. 3వ స్ప్రే వచ్చేసి జేబీ కార్డ్ శ్రీరామ ఆర్గానిక్స్ జేబీ కార్డ్ అనేది స్ప్రే చేసాం. జేబీ కార్డ్ వచ్చేసి దీంట్లో 2 బాక్సులు ఉంటాయండి, 2 డబ్బాలు ఉంటాయి. 2 లిక్విడ్లు ఒకే చోట కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అలాగే వచ్చేసి క్రాప్ సెట్టింగ్కి, పూతకి, నల్లికి పూత బాగా వస్తుంది, క్రాప్ సెట్టింగ్ పనిచేస్తుంది, అలాగే పురుగు పనిచేస్తుంది. అలాగే నల్లి, జీడ, పిండి నల్లి ఏదున్నా క్లియర్ అవుతుంది. విపరీతమైన పూత వస్తుంది. చూడండి మీరు, పూతని ఇవాళ స్ప్రే చేసి 6వ రోజు అవుతుంది. పూత అనేది చాలా బాగా వస్తుంది. కాప్ సెట్టింగ్కి ఎక్సలెంట్గా ఉన్నది. దీంట్లో 100 గ్రామ్ బోరాన్ అనేది యాడ్ చేసుకొని ప్రతి రైతు స్ప్రే చేసుకోండి. జేబీ కార్డ్ ఎక్సలెంట్ పనిచేస్తుంది, చాలా బాగా రిజల్ట్ ఉన్నది. ఇవాళకి 6వ రోజుకి విపరీతమైన పూత వచ్చింది, చాలా బాగుంది. ప్రతి రైతులు కూడా దీన్ని వాడాలి. అలాగే ఎవరైతే ఫస్ట్ స్ప్రేలో మోనో యాస్పెట్ చేసాం, సెకండ్ స్ప్రే ఐకా చేశారో 3వ స్ప్రేని మన జేబీ కార్డ్ స్ప్రే చేసుకోండి. హాయ్ హలో నమస్కారం. నేను నరేష్ నాయక్. శ్రీరామ్ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్స్లో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులు షేర్ చేయండి. మనం పత్తిలో మొదటి 2 స్ప్రేల గురించి చెప్పాము. ఫస్ట్ మోనో యాస్పెట్ చేసాము, సెకండ్ స్ప్రే వచ్చేసి ఐకా 1919 చేసాము. ఇప్పుడు మూడో స్ప్రే వచ్చేసి జేబీ కార్డ్ ఎక్సలెంట్ వర్క్ ఉందండి. పూత కాపుకి ఎక్సలెంట్ అయిన పూత వస్తుంది. 5వ రోజు చాలా బాగా పూత వచ్చింది. ఇటు ఎటు చూసుకున్నా కూడా చెట్టుకి
50 నుంచి 100 కాయలు దాకా ఉన్నాయి. పూత అనేది బాగా వచ్చింది, ఫ్లవరింగ్. అలాగే పిండి నల్లి, తెల్లదోమ, పచ్చదోమ అన్నీ పోయినాయి. రైతులు వేరే వేరే మందులు ఇప్పుడు పిండి నల్లికి ఒకటి, దోమకు ఒకటి, కాపుకు ఒకటి, ఎర్ర పురుగుకు ఒకటి ఇలా కొట్టుకోకుండా అందరూ ఒకటే స్ప్రే జేబీ కార్డ్ చేసుకుంటే రైతుకు చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. అలాగే దీంట్లో ఒక 100 గ్రామ్స్ బోరాన్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగా బెనిఫిట్ ఉంటుంది. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.